భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి ఆదేశాల మేరకు మర్కూక్ మండల బీజేపీ అధ్యక్షులు రామ్ రెడ్డి, సాయి రెడ్డి, కిసాన్ మోర్చా మర్కూక్ మండల అధ్యక్షులు పాండు సింగ్ వారి ఆధ్వర్యంలో మర్కూక్ మండల తహసీల్దార్ కార్యాలయంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని మెమోరాండం అందజేయడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గుప్తా, మండల అధ్యక్షులు సాయి రెడ్డి, రామ్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి ఏగొండలు మాట్లాడుతూ కొండపోచమ్మ డ్యాం నుండి నీటిని విడుదల చేయకపోవడం వలన వరి సాగు చేసుకోలేదన్నారు. రైతులు తీవ్ర దుఃఖంతో ఉన్నారని, వెంటనే కాల్వలోకి నీటిని విడుదల చేయాలని ఎంఆర్ఓను కోరడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతోటి ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడానికి వెనుకాడమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ సింగ్, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ లంబా నాగరాజు, మహేష్ గౌడ్, కొమరయ్య యాదవ్, మహేందర్, మధు, శ్రీకాంత్ రెడ్డి, బాలకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెట్టి రైతుల్ని, విద్యార్థుల్ని, ప్రతి ఒక్కరిని మభ్యపెట్టి అమలు చేయనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారం లేకముందుకు ఒక మాట మాట్లాడి ఇలా అధికారం గద్దెనెక్కిన తర్వాత రైతులు మోసం చేసేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇక్కడ మన కొండపోచమ్మ సాగర్ మన మండలనే ఉదాహరణ తీసుకుంటే ప్రతిసారి ఇప్పుడు నీళ్ళు వచ్చేటువంటి కాలువలు ఈ నీళ్లు లేక బోసిపోతున్నాయి. అనేకమైన కారణాలు చెప్తున్నారు. మరి ప్రభుత్వం వెంటనే ఆశ్చర్య కూడా తీసుకొని రైతులకు నీళ్లు అందించేటువంటి సౌకర్యాన్ని తొందరగా కలిగించాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఎక్కిన వెంటనే డిసెంబర్ 9 నాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు పాండు సింగ్ ఆధ్వర్యంలో స్థానిక మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే తక్షణమే 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేస్తామని దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చిన 6 మాసాలు గడుస్తున్నా ఇంతవరకు రైతుల యొక్క రుణమాఫీ చేయకపోవడాన్ని ఈ రైతాంగం మొత్తం నిన్ను విస్మరిస్తుంది. ఈ ముఖ్యమంత్రి మాది రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా 1 లక్ష రూపాయలను మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వము రైతులను విస్మరించింది. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని దొంగ హామీలతోటి ఇలా రైతులను అరిగోస పెడుతున్నారు. వెంటనే ఈ యొక్క 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆంక్షలు లేకుండా ఏక మొత్తంలో ఈ టర్ములే రుణమాఫీ చేయాలని కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న ఏదైతే ఖమ్మంలో ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్యగా చేసుకున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేవలం ఆ యొక్క భూ కబ్జాదారులు దానివల్లనే ఆ రైతు యొక్క ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వ హత్యంగానే భావిస్తున్నాం. ఇటువంటి రైతు యొక్క హత్యలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చూడాలి, పునరావృతం కాకుండా చూడాలి. లేని పక్షంలో ఇక్కడనే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.